జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. శ్రీనివాస అంతా బాగున్నారా స్వామి? విషయం ఏమంటే, ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు పుట్టింటాడు. ఆ కొడుకుకి ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటుంది. అతనికి ఎవరన్నా ఆ బిడ్డకి, బాబు మీ నాన్న గురించి ఏం చెప్తావు అంటే, మా నాన్న చాలా మంచోడు, మా నాయన చాలా ఒక హీరోలాగా ఉంటాడు, మా నాయన పద్ధతి చాలా మంచిది, అసలు మా నాయన అంత మంచోడు ఇంకెవరు లేరు, మా నాయన చూసుకున్నట్టు నన్ను ఎవరు చూసుకోరు, మా నాన్నే నా జీవితము అని అంటాడు. తర్వాత 20 ఏళ్ళ తర్వాత అదే పిల్లోని, బాబు మీ నాన్న గురించి నీ అభిప్రాయం ఏమంటే, మా నాన్న అంతగా బయట విషయాలు మా నాన్నకు తెలియదు, ఎట్లా బతకాలనేది, సొసైటీలో ఎట్లుండాలో బతకాలనేది మా నాన్నకు అంతగా తెలియదు, ఒక రకంగా మాట్లాడతాడు. అదేంది మీ నాన్న గురించి అట్లా మాట్లాడు, ఆయనకి ఏంది సొసైటీ గురించి పెద్దగా తెలియదు, ఏదో వాళ్ళు విలేజ్లో ఉంటారు, ఒక పల్లెలో ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది సేద్యం అవి చేసుకునే వాళ్ళు సంపాదించేది, అప్పుడు సేద్యంలో సంపాదిస్తే 3 నెలలకు ఒకసారి 1 లక్ష రూపాయలు అట్లా సంపాదిస్తారు. నేను ఇప్పుడు నెలకే 1.5 లక్ష 2 లక్షల దాకా సంపాదిస్తున్నాను, వాళ్ళకి ఏం తెలిసి డబ్బులు విలువ తెలియదు, జనాలు ఎట్లుండాలో తెలియదు అంటాడు. తర్వాత ఇతనికి పెళ్ళైన తర్వాత, ఇతనికి బిడ్డలైన తర్వాత, మీ నాన్న గురించి ఏమన్నా ఒక విషయం ఏమన్నా చెప్తారా అంటే, ఏంది మా నాన్న గురించి, ఊర్లో ఉన్నాడు, ఊరికే ఎంతో పనులు చేసుకున్నాడు, ఆ సేద్యం అంటాడు అవంతా చేసుకున్నాడు, అవన్నీ నష్టం చేసుకున్నాడు, ఊరికే ఎప్పుడు బాయితాకు పోతాడు, వస్తాడు, చేసే పనులేని పనులు చేస్తాడు, చేయొద్దు ఊరికే ఉండు నీకెందుకు అయ్యలేదు అంటే కూడా చేస్తాడు, బయట ఎవరిని ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏదో గదురుకుంటాడు, వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళంతే, వాళ్ళు మారు, వాళ్ళు ఎప్పుడున్నా కూడా విలేజ్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి సొసైటీలో ఎట్లా బతకాలో పెద్దగా ఐడియా లేదు వాళ్ళకి, దానికోసం ఎట్లా మేమే సర్దుకొని పోతున్నాం. ఈ విషయానికి కారణం ఏమంటే, పిల్లప్పుడు తండ్రి ఒకలా కనపడతాడు, ఒక ఏజ్ వచ్చే టైంకి నీకు ఒక ఏజ్లో ఉండేటప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తండ్రి ఇంకోలా కనపడతాడు. తర్వాత నువ్వు కొంచెం గొప్పోడు అయిన తర్వాత బాగా సంపాదించేటప్పుడు మన ఆయనది ఏందుందిలే మాకు తెలిసినట్టు. చూడండి, తనకు పుట్టిన బిడ్డే ఇన్ని రకాలుగా మారుతాడు ఈ సొసైటీలో ఇప్పుడు ఉండే పరిస్థితులు, కానీ తండ్రి అనేవానికి పెద్దగా గుర్తింపు లేదు. ఎందుకంటే చెట్టు పెట్టింది అతనే, చెట్టుని పెంచింది అతనే, చెట్టుని ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళింది ఆ తండ్రే. పెరిగిన తర్వాత నాకు నేను మొలిసినా, నాకు నేను చేసుకున్నా అనే ఒక స్వార్థం అనేది కడుపులో పుట్టిన బిడ్డలోనే ఉంటుంది, అర్థం చేసుకోండి. అట్లా ఉండే వాళ్ళందరూ దయచేసి తండ్రికి ఒక విలువ ఇవ్వండి. తండ్రి లేకపోతే ఈ ఇత్తనము లేదు, ఈ చెట్టు లేదు, అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.